ఇది ఫిక్స్ చేసి ఇక్కడ మిడిల్లో కాట్ పెట్టుకున్నా చూసారా, ఇది మిడిల్ నెక్కి మిడిల్ అని చెప్పేసి కటింగ్ అప్పుడు కాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ది కూడా కాట్ పెట్టేశాను నేను. ఇప్పుడు ఇలాగా మిడిల్లో కూడా కాట్ పెట్టేశాను. ఇది నాకు ఐరన్ చేస్తే అంటే బక్రం క్లాతే, కానీ నేను ఇప్పుడు ఐరన్ చేయట్లేదు, ఆల్రెడీ మిషన్ మీద ఎక్కేసాను. అందుకని నేను పిన్స్ పెట్టేస్తున్నాను. పిన్స్ పెట్టేసి కుట్టేస్తాను ఎక్కడికక్కడ. అయితే ఇలా పిన్స్ ప్లేస్ చేసేసి కూడా కుట్టేయచ్చు. ఐరన్ అలవాటు పడేదానికన్నా ఇలా పిన్స్ ప్లేస్ చేసి కుట్టడం చాలా బెస్ట్. ఎందుకంటే బక్రం క్లాత్ లేకపోయినా సరే న్యూస్ పేపర్తో అయినా కట్ చేసుకొని ఇలా కుట్టేయచ్చు అన్నమాట. ఇలాగా పిన్స్ ప్లేస్ చేయండి. ఇలా 3 సైడ్స్ పిన్స్ ప్లేస్ చేసేయండి. చాలు, 3 సైడ్స్ అయితే చాలు. ఇంకా మనకి ఏమన్నా మూవ్ అవుతుంది, స్కాలప్స్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇంకొక 2 పెట్టేస్తున్నాను. ఈ పిన్స్ అయితే మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. పిన్స్ ఏముంది 10 రూపీస్లో వచ్చేస్తుంది. బక్రం క్లాత్ కన్నా ఇట్లా న్యూస్ పేపర్తో కూడా కట్ చేసుకొని ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. అన్నీ అవైలబుల్ ఎప్పుడు ఉండాలని ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఈ స్కాలప్స్ చుట్టూ ఇట్లా రౌండ్గా కూడా కుట్టేసుకుంటూ వద్దాం. ఒక పాదమందం ఖర్చుతో కుట్టండి, ఎందుకంటే తిప్పేసుకోవాలి కదా. ఇలా చూడండి, స్కాలప్స్ తిప్పేటప్పుడు పాదం లేపండి, సూది కింది దించి పాదం లేపండి. చాలా స్లోగా. కట్ వర్క్ కదా, కట్ వర్క్ చాలా స్లోగా, మిషన్ అనేది స్లోగా మూవ్ అవ్వాలి. ఇలా పాదం లేపుకుంటూ. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి స్కాలప్స్ అయిపోయినాయి, అవి ఏమంటారు కట్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఈ లీఫ్ని కుడదాం. ఓకే, అబ్జర్వ్ చేయండి ఎలా కుడుతున్నాను అనేది. అబ్జర్వ్ చేయండి, పాదం లేపుకుంటూ సూది కిందలో ఉంచేసి ఓకే, సూది కింద పెట్టేసేసి పాదం లేపుతున్నా, అది అబ్జర్వ్ చేయండి. ఓకే, చూసారు కదా, స్కాలప్స్ అనేది కుట్టేశాను నేను ఇక్కడ. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. ఎలా టర్న్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ స్కాలప్స్ కుట్టిన దగ్గర కొంచెం యువతలకి ఒక 1/2 ఇంచ్ మందం ఎక్స్ట్రా ఉంచుకొని, పావు ఇంచ్ మందం చాలు, 1/2 ఇంచ్ మందం అవసరం లేదు.
పావించి మందం ఉంచేసేసి కట్ చేయాలి. ఇలా చూడండి, ఇట్లా చుట్టూ కూడా ఒక పావించి మందం ఉంచండి. ఓకేనా? ఇలా కట్ చేసేసాక ఇప్పుడు ఇట్లా కాట్లు పెట్టండి. ఇక్కడ ఇలా అయితే ఇలా కట్ చేసేయండి స్కాల్ప్స్ దగ్గర. ఇలా అయితే పర్ఫెక్ట్గా తిరుగుతుంది టర్నింగ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మిడిల్లో కాట్లు కూడా పెట్టండి. ఆ కుట్టుకు అస్సలు టచ్ అవ్వకూడదు. కుట్టుకు టచ్ కాకుండా కాట్లు పెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేయాలి మనం. కాట్లు పెట్టేసాం కదా, ఈ కాట్లు అనేది పెట్టేసుకొని టర్న్ చేసుకుందాము. ఇట్లా చూడండి, మెయిన్ సైడ్ ఇట్లా పెట్టాను, ఇది రౌండ్ సైడు, ఇది మెయిన్ సైడు, తర్వాత లైనింగ్, తర్వాత బక్రం అనేది పెట్టాము. ఇప్పుడు ఇలా టర్న్ చేస్తే మెయిన్ సైడ్ అనేది పైకి వస్తుంది. ఇలా స్కాల్ప్స్ దగ్గర ఇలా అనుకోండి ఫింగర్తో, ఇలా అనేసేసి టర్న్ చేసేద్దాము. మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే. ఈ కట్ వర్క్స్ ఉన్నాయి కదా, ఈ కట్ వర్క్స్ దగ్గర ఇలా ఫింగర్తో ఇలా అనేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ కట్ వర్క్స్ అనేది నీట్గా అనేసేయాలి. కొంచెం కట్ వర్క్స్ ఇలా అనాలి. ఇలా మూలల దగ్గర ఇలాగ సాగ తీసుకోవాలన్నమాట. అలా అంటే కుట్టు అనేది ఏమన్నా మంచిగా నీట్గా రాకపోతే సెట్ అయిపోతుంది. ఓకే కదా, చూసావు కదా. ఇక్కడ కూడా అంతే, అలా లాగేసుకొని నీట్గా అనేసేయండి. స్ట్రైట్గానే కుట్టాను. మీరు వీలైతే ఇలా ఐరన్ చేసేసుకొని కుట్టుకున్నా ఏం లేదు, లేకపోతే దీని మీద నుంచే మళ్ళీ కుట్టేసుకుంటూ వచ్చినా ఏం లేదు. నేనైతే ఇప్పుడు దీని మీద నుంచి మళ్ళీ ఒక కుట్టేసేస్తున్నాను. ఇక ఐరన్ బాక్స్ అవైలబుల్గా ఉంటే ఐరన్ చేసేయండి. చూసారు కదా స్కాల్ప్స్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో. ఇదేనండి, పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాను. కాకపోతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, ఫస్ట్ టైం కూడా పర్లే, నాకు నచ్చింది. అయితే కస్టమర్ వేసుకున్నాక ఎలా ఉందో చెప్పిద్దో చూద్దాం. ఓకే, చూసారు కదా మొత్తం కూడా ఒక కుట్టు అయితే వేసుకుంటూ వచ్చేసాం పైన. ఇప్పుడు చుట్టూ కూడా కుట్టేద్దాము. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేసేస్తున్నాను.
ఇలా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసుకొని ఇప్పుడు వేస్టేజ్ మొత్తం కట్ చేసేసాను. చుట్టూ కూడా కట్ చేసేసాక ఇట్లా వచ్చింది మనకి ఫ్రంట్ పార్ట్, బాడీ పార్ట్. ఇప్పుడు డాట్స్ వేసేస్తున్నాను. డాట్ పాయింటింగ్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డాట్ వేసుకుంటున్నాను. కరెక్ట్గా పట్టుకొని ఈ డాట్ కాట్ ఎక్కడుందో అక్కడికి ఇక్కడికి కూడా సేమ్ ఇలానే పట్టేసుకొని ఇక్కడికి పాయింటింగ్ చేసేసుకోవాలి. పాయింటింగ్ చేసుకోవాలి. ఇలా షార్ప్గా రావాలన్నమాట. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా రావద్దు, రెండు సమానంగా రావాలి. చూసారు కదా, డాట్ పాయింటింగ్ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ అన్నమాట ఇవి. హ్యాండ్స్ లైనింగ్, మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసేసాను. బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసేసాను. ఇది చూడండి, బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసేసాను. ఇది జస్ట్ రౌండ్ నెక్ కాబట్టి రౌండ్గా కుట్టేసేసి తిప్పేసి కుట్టేసాను అనమాట. ఇలా తిప్పేసి కుట్టేసాను. బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్స్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ జాయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసేసి ఎంత పెద్దగా వచ్చింది. రెండు కూడా 1/2 ఇంచ్ మందం వదిలేసేసి ఇటు సైడ్ కూడా అంతే. షోల్డర్ పాయింట్ నుంచి జాయిన్ చేయండి, నెక్ పార్ట్ నుంచి జాయిన్ చేయండి షోల్డర్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే షోల్డర్స్ అండ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షోల్డర్స్ చాలా తేడా వచ్చాయి. అయితే మీరు ఏం భయపడక్కర్లేదు. ఇక్కడ అయితే రెండు సమానంగా పెట్టేసుకొని కట్ చేసేస్తున్నాను. దీనికి ఏం భయపడక్కర్లేదు, రెండు సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఇలా ఎక్కువ తక్కువ వచ్చేస్తే అందుకే నెక్ పార్ట్ నుంచే జాయిన్ చేయాలి అంటారు. ఓకే కదా. చూసారు కదా, షోల్డర్ జాయింటింగ్స్ అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తున్నాను. బుట్ట హ్యాండ్స్ అన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. మన స్కాలప్స్ నెక్ చూస్తే కూడా అర్థమైపోద్ది కదా, ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది. అయితే హ్యాండ్స్కి ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదో చూసుకోండి. ఇలా చూడండి, F అని రాసింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడైతే ఫస్ట్ బుట్టకి ఫ్రిల్స్ రెడీ చేసుకుంటున్నాను. నాకెళ్ళి పెడుతున్నాను అన్నమాట ఫ్రిల్స్.
ఇలా ఫ్రెండ్స్ జాయిన్ చేశాక ఇటు సైడ్ కూడా అంతే ఇలానే జాయిన్ చేసుకోవాలి. అయితే ఇదేమో ఇటు సైడ్ ఉన్నప్పుడు నాకెళ్ళి పెట్టాను కదా, ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నప్పుడు మళ్ళీ నాకెళ్ళే పెడితే ఏంటంటే ఆపోజిట్లో వచ్చేస్తుంది. ఆపోజిట్లోనే రావాలి ఫ్రిల్స్ అనేవి, అప్పుడే బుట్ట మంచి నుంచుంటుంది. ఓకేనా, బుట్ట చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీని మీద పెట్టేసేసి ఫ్రంట్ లోతు తీసింది ఫ్రంట్ పార్ట్కి పెట్టాను. అసలు బుట్ట చేతులకి లోతు అవసరం లేదు, కానీ తీస్తే ఇంకా బెస్ట్. అయితే మనకి మిడిల్ ఎక్కడ, ఇది మిడిల్ పాయింట్. ఇట్లా మిడిల్ నుంచి ఇలా పెట్టి చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా అనేది. సరిపోతుంది, ఇంకొక ఫ్రిల్ కూడా పెట్టచ్చు ఇటు సైడ్కి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా పెట్టి చూస్తున్నాను సరిపోతుందా లేదా అని. ఇటు కూడా అంతే, ఒక ఫ్రిల్ పెట్టచ్చు, కానీ అటు పెట్టినా ఇటైతే పెడతా. ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఎప్పుడు హ్యాండ్ జాయిన్ చేసినా మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలి. మిడిల్ నుంచి అది కూడా షోల్డర్ నుంచే జాయిన్ చేయాలి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మిడిల్లోకి పట్టుకొని ఇలాగ ఒక పాదం మందం ఖర్చుతో ఒక ఫ్రిల్ పెడదాం అనుకున్నాను కదా, స్మాల్ ఫ్రిల్. ఓకే, హ్యాండ్ జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేస్తాను. జాయిన్ చేయకముందు ఇది హోల్డ్ చేసుకుంటాలి. ఈ సన్న డిజైన్ అనేది పట్టి కిందికి పెడుతున్నాను. ఫస్ట్ బ్యాక్ సైడ్ పెట్టండి పట్టి ఎప్పుడైనా. డబల్ హోల్డింగ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్కి తిప్పేసేసి ఈ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలా హోల్డ్ చేసి కుట్టేయండి. కరెక్ట్గా ఎడ్జెస్లోనే రావాలి కుట్టు అనేది.
సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెండో హ్యాండ్ కూడా తయారు చేసేద్దాము. ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసేసాము, మొత్తం కూడా జాయిన్ చేసేసాము. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం క్లాత్ తీసుకుందాము. కటింగ్ వీడియోలో చూడకపోయింటే కటింగ్ వీడియోలో చూడండి. ఫ్రిల్స్ కోసం ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా నేను. మొత్తం వీటన్నిటికి కూడా ఈ చివర ఇలా హోల్డ్ చేసేసి కుడతాను, ఈ చివర కూడా ఇలా హోల్డ్ చేసేసి కుట్టేస్తాను. మొత్తం కూడా జాయిన్ చేసేసి అలా హోల్డ్ చేసి కుట్టేసేసిస్తాను. వీడియోలో ఎంత ఎక్కువైపోద్ది కాబట్టి అది హోల్డింగ్ చేసి కుట్టేది చూపించాను. మొత్తం కుట్టుకొని వచ్చేస్తాను. మళ్ళీ ఇలా అంచు పళ్ళు అనేది కొంచెం వచ్చింది. ఇవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఇవంతా కూడా జాయిన్ చేసేసి ఇలా హోల్డ్ చేసి కుట్టేస్తాను మొత్తం కూడా. ఇక్కడ బాడీ పార్ట్కి ఫ్రిల్స్ జాయింటింగ్ అని వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. అయితే నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. బాడీ పార్ట్కి ఏంటంటే ఫస్ట్ 2 ఇంచెస్ అనేది ఖర్చులకు ఉంటుంది కదా, ఆ ఖర్చులు అనేవి వదిలేసేసి అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది మనం బాడీ పార్ట్కే రెడీ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా అలా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. మధ్యలో ఒక సైడ్ వచ్చేసి చిన్న కట్ చేసుకోవాలండి. వీడియో అనేది స్కిప్ అయిపోయింది, కానీ ఇట్లా మనం ఫ్రిల్స్ అనేవి స్టెప్ బై స్టెప్ రెడీ చేసుకుంటాం కదా, బాడీ పార్ట్కి అలా రెడీ చేసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చేసేసి ఇవి ఫ్రిల్స్ రెడీ చేసేసాక బాడీ పార్ట్కి జాయిన్ చేసే ఫ్రిల్స్ అనమాట ఇప్పుడు నేను చూపించేది. ఒకసారి చూడండి. ఇలా ఫింగర్స్ ఇలాగా తోసుకుంటూ పెట్టేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఫింగర్స్ తోటి ఇలా తోసుకుంటూ మనం ఫ్రిల్స్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. దానికి ఫ్రిల్స్ అనేవి కష్టపడి ఏమీ స్టెప్ బై స్టెప్ ఏమీ పెట్టక్కర్లేదు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసుకుంటే ఇలా తోసుకుంటూ కూడా ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి. ఫస్ట్ మెయిన్ బాడీ పార్ట్కి మాత్రం బాడీ పార్ట్ మీద ఈ ఫ్రిల్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ పెట్టి మనం బుట్ట చేతులకి ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టామో అలా పెట్టుకోండి. ఫస్ట్ పైన ఫ్రిల్కి నడుం దగ్గర వచ్చే ఫ్రిల్స్కి ఆ బాడీ పార్ట్కి జాయింటింగ్ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. ఇది సెకండ్ 3 లేయర్స్ ఫ్రిల్ కదా, ఇది సెకండ్ లేయర్ ఫ్రిల్ అనమాట. అలాగా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఫ్రిల్ అనేది ఒక సైడ్ ఫ్రిల్స్ ఇలాగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా సెట్ చేసేసుకోండి. ఇలా సెట్ చేసేసుకొని ఒక పక్కే కుట్టాలి. ఒక పక్కే కుట్టుకొని రెండో పక్క కుట్టొద్దు. రెండో పక్క మళ్ళీ ఫ్రిల్స్ జాయింటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా ఫ్రిల్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్కి ఒక స్టెప్ ఫ్రిల్స్ అనేది కుట్టాను, చెప్పాను కదండి. వీడియో అనేది స్కిప్ అయిపోయింది, అది వీడియో రన్ అవ్వలేదు, నేను చూసుకోలేదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రెండో ఫ్రిల్ అనేది ఇలా జాయిన్ చేసుకోండి. ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి 2 సైడ్స్ మడత పెట్టి కుట్టమన్నాను కదా నేను, అది మడత పెట్టి కుట్టేసిన దానికి ఒక 1/2 ఇంచు పైకి రావాలి. 1/2 ఇంచు పైకి వచ్చేలాగా కుర్చీ ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టుకుంటూ వచ్చామో ఆ కుట్టు మీదే వచ్చేటట్టు మ్యాక్సిమం అలానే ట్రై చేయండి. ఆ కుట్టు మీదే వచ్చేటట్టు ఫ్రిల్స్ అనేవి ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ మీద కుట్టు పడకుండా కింద క్లాత్ స్కిప్ కాకుండా ఇలాగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగా సెకండ్ ఫ్రిల్, థర్డ్ ఫ్రిల్ మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. కనిపిస్తుంది కదా మీకు వీడియోలో నేను చూపించిన విధంగా ఇలాగా జాయిన్ చేసేసుకోండి. ఇలాగా సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ మాత్రం బాడీ మీదే మీరు ఫ్రిల్స్ తయారు చేసుకోండి, లోపలికి పెట్టేసేసి మడత పెట్టేసేసి. ఇక్కడేమో ఫ్రిల్స్ పైకి కనిపించేటట్టు కుడుతున్నాం మనం. అయితే జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ చేసేసైనా ఫ్రిల్స్ చేయించుకోండి. అయితే నేనైతే జిగ్జాగ్ మిషన్ కాదు, కింద పైన మడత పెట్టి కుట్టేసేసి ఫ్రిల్స్ తయారు చేశాను. ఇప్పుడు ఇలాగా మొత్తం కూడా ఫ్రిల్స్ అన్నిటిని కూడా ఇలాగా సెకండ్ లేయర్ క్లాత్కి జాయిన్ చేసేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే థర్డ్ లేయర్ జాయిన్ చేస్తున్నాను నేను. సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఇలాగా జాయిన్ చేసేసుకోండి. ఇలాగా అయితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను మొత్తం జాయింటింగ్ కూడా చూపించట్లేదు, కొంచెం చూపించాను. సెకండ్ లేయర్ చూపించాను, థర్డ్ లేయర్ చూపించాను కదా. ఫస్ట్ లేయర్ అనేది నాకు స్కిప్ అయిపోయిందని చెప్పాను కదా, అట్లా
ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా జాయింట్ చేసేసేసి మొత్తం ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఇలాగా ఫ్రిల్స్ అనేవి కనిపించేలాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి అయితే జాయింట్ చేసేసుకోండి. ఇలా మనం కటింగ్ వీడియో చూస్తే కనుక ఎంతెంత పీస్ కట్ చేసుకోవాలో చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. ఫ్రిల్స్కి కరెక్ట్గా సరిపోతుంది క్లాత్ అనేది. ఫస్ట్ లేయర్కి 2 మీటర్స్ వస్తుంది. ఇంకా మిగతా మొత్తం ఇలా ఫ్రిల్స్ రెడీ చేసేసుకొని జాయిన్ చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మీకు క్లాత్ అయితే. శారీ అయితే మాత్రం ఖచ్చితంగా సరిపోతుందండి. ఇలా ట్రై చేయండి. ఇలా చూడండి 3 లేయర్స్ స్టెప్స్ అనేది జాయిన్ చేసేసాక బాడీ పార్ట్ జాయిన్ చేసేసాము, 2 లేయర్స్ జాయిన్ చేసేసాము. మొత్తం జాయిన్ చేశాక ఇలా వచ్చేసింది ఫ్రాక్ అనేది. ఒక సైడ్ ఓపెనింగ్ వస్తుంది, ఒక సైడ్ మొత్తం క్లోజింగ్ వస్తుంది. ఇక మిగతా మొత్తం ఇలాగ లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. ముందు ఫ్రిల్స్ రెడీ చేసుకున్నాకే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్కి బ్యాక్కి జాయిన్ చేసేయాలన్నమాట. ఇలా జాయిన్ చేసి పెట్టేసేసి తర్వాత సైడ్ జాయింటింగ్స్ చేసేసామంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఇలా జాయిన్ చేసేసి సైడ్ జాయింటింగ్స్ అనేది ఎలా జాయిన్ చేశానో వీడియోలో చూపిస్తాను పదండి. ఇలా చూడండి రివర్స్ తీసి మరీ చూపిస్తాను మీకు. రివర్స్ తీసి ఇట్లాగా ఇప్పుడు రివర్స్ ఉంది మనకి. బాడీ పార్ట్ జాయిన్ చేసేసిన తర్వాత ఇలాగ వస్తుంది. అప్పుడు తర్వాత లైనింగ్ అంబ్రెల్లా కట్ అనేది ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ 2 మీటర్స్ అనేది కింద బాడీ పార్ట్కి అంటే కింద అంబ్రెల్లాకి పట్టింది. 80 మీటర్స్ 2 మీటర్స్ కింద అంబ్రెల్లాకి వచ్చింది. ఒక 80 మీటర్స్ అనేది బాడీకి వచ్చేసింది అనమాట. మొత్తం 3 మీటర్స్ లైనింగ్తో నేను కంప్లీట్ చేసేసాను. ఇలా చూడండి బాడీ పార్ట్కి లైనింగ్ జాయిన్ చేస్తున్నాను ఇక్కడ నేను. బాడీ పార్ట్కి లైనింగ్ అనేది అంబ్రెల్లా పీస్ ఉంది కదా, అంబ్రెల్లా కట్లో తీసుకున్నాం కదా, అలానే అంబ్రెల్లా షేప్ అనేది నడుం పట్టీకి వెళ్ళి పెట్టండి. నడుం పట్టీకి వెళ్ళి పెట్టేసేసి చూసుకోండి. నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపించింది నడుం పార్ట్ అనేది, అందుకని నేను లైనింగ్ పీస్ కూడా లైట్గా అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేశాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ కట్ చేసేసాను క్లాత్ అనేది, అందుకని చెప్పేసి నేను ఇలా ఫ్రిల్స్తో అడ్జస్ట్ చేసేసాను. లైనింగ్ ఎక్కువైనా పర్లేదు, ఇలా ఫ్రిల్స్తో అడ్జస్ట్ చేసేయచ్చు. ఇలా 1 సైడ్ జాయిన్ చేసేసాను, సెకండ్ సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి అలానే సేమ్ యాజ్ పీస్గా. ఇప్పుడు లైనింగ్ పీస్ ఎలా అయితే జాయిన్ చేశానో అలానే జాయిన్ చేసేయండి. ఏమన్నా అతుకులు ఉంటే కనుక అతుకులు అయితే లోపలికి వెళ్ళిపోయేటట్టు చూసుకుంటూ ఇలాగ జాయిన్ చేసుకొని రివర్స్ చేసినా కానీ అతుకులు పైకి కనపడకూడదు అనమాట. అలాగ పెట్టేసుకొని ఇక్కడ నాకు ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కూడా మొత్తం కూడా కవర్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసాను. చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాను. ఫస్ట్ నడుం పట్టి జాయిన్ చేసేసుకోవాలి. నడుం పట్టి జాయిన్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింటింగ్స్ చేయాలన్నమాట. ఇక్కడ మెయిన్ బాడీ పార్ట్ అనేది స్కిప్ అయిపోయింది కదా, నాకు చాలా గిల్టీగా ఉంది. అది మెయిన్ బాడీ పార్ట్ ఎలా జాయిన్ చేయాలనేది చూపించాలనేదే నేను బాగా అనుకున్నాను. ఎందుకంటే మన అంబ్రెల్లా కట్ లాగా కాదు, ఫ్రిల్స్ ఫ్రాక్కి మొత్తం కట్ చేయకూడదు అనమాట. 1 సైడే ఓపెన్ రావాలి, 2 సైడ్స్ ఓపెన్ రాకూడదు అనమాట. అది చూపిద్దాం అనుకున్నాను నేను, కానీ అది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ చేద్దాం. చూడండి హ్యాండ్ లూజ్ తీసుకోండి. ఫస్ట్ హ్యాండ్ లూజ్, తర్వాత చెస్ట్ లూజ్, చంక దగ్గర ఆమ్ రౌండ్ లూజ్ అన్నా చెస్ట్ లూజ్ అయినా సేమే. ఆమ్ రౌండ్ లూజ్ మొత్తం కూడా మార్కింగ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. చూడండి ఆమ్ రౌండ్ లూజ్ దగ్గర మాత్రం కుట్టు ఇలాగ కరెక్ట్గా ప్లస్ మార్క్ రావాలని చెప్పేసి కుట్టి ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చేసి నడుం లూజ్ వచ్చేసి 2 ఇంచులు ఖర్చులు పెట్టాను కదా, అదే 2 ఇంచెస్ ఖర్చులు అనేది పెట్టేశాను ఇక్కడ నేను. అదే 2 ఇంచెస్ ఖర్చులకి పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఒక మార్కింగ్ చేసేసుకొని 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేసి నేను లోపల థ్రెడ్స్ పెట్టాను నడుం దగ్గర కూడా. అయితే వీడియో తీయలేదు, కాకపోతే థ్రెడ్స్ పెట్టాను. ఆ థ్రెడ్స్ కూడా మంచిగా సెట్ చేసుకొని సర్దుకోవాలి. తాడు మీద కుట్టు పడకుండా ఆ థ్రెడ్స్ని సర్దుకొని ఇలాగా నడుం దాకా నడుం లూజ్కి 2 ఇంచెస్ లూజ్ దగ్గరికి కుట్టేసేసుకొని ఒక 4 ఇంచెస్ మందం కింద వదిలేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసేసి బాడీ పార్ట్ కట్ ఏం లేదు కాబట్టి బాడీ పార్ట్కి అవసరం లేదు. లైనింగ్ వరకు 4 ఇంచెస్కి ఇలా కుట్టేసుకుంటూ వచ్చేసేసి ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అనేది చేసేస్తున్నాను నేను. సైడ్ లైనింగ్ పీస్ అనేది జాయిన్ చేసేస్తున్నాను. లైనింగ్ మొత్తం కుట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అదే మనకి లోపల కట్స్ ఉంటే కనుక ఫస్ట్ మెయిన్ పార్ట్ కుట్టేసుకొని తర్వాత
లైనింగ్ పార్ట్ కుట్టాలన్నమాట. ఫస్ట్ బాడీ పార్ట్ కుట్టేసి తర్వాత లైనింగ్ పార్ట్ కుట్టేసేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ లైనింగ్ క్లాత్ కుట్టేస్తున్నాను. ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. లైనింగ్ ఒక కుట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు అలాగా ఒక 3 కుట్లు ఇచ్చేసుకున్నామంటే సరిపోతుంది. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఎప్పుడైనా సరే రఫ్ ఇచ్చేసి 3 కుట్లు ఇచ్చేయండి, సరిపోతుంది. అలా 3 కుట్లు ఇచ్చేస్తే ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ వచ్చేసి సేమ్ యాజ్ టీజ్గా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజ్ మార్క్ చేసేసుకొని నడుము లూజ్ అనేది 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటాను నేను. సేమ్ యాజ్ టీజ్గా ఇందాక ఎలాగైతే మార్క్ చేసామో అలా మార్క్ చేసుకొని స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి హ్యాండ్స్ కుట్లు అనేవి సమానంగా పెట్టేసుకొని చంక లోపల కుట్లు అనేది సమానంగా పెట్టేసేసుకొని కుట్టేసేయండి. ఇట్లాగా ఇలాగా చంక లూజు నడుము లూజు కుట్టుకుంటూ వచ్చేయాలి. చంక దగ్గర అయితే సమానంగా పట్టుకుంటాను నేను ఎప్పుడైనా సరే. సర్దుకొని నీట్గా అయినా సరే నీట్ ఫినిషింగ్ వస్తుంది. అప్పుడే మనకి కస్టమర్స్ అనేది పెరుగుతారనమాట, నీట్ ఫినిషింగ్ ఉంటేనే. నడుము లూజ్ దగ్గర నడుము తాడు పెట్టానని చెప్పాను కదా వెనక కట్టుకోవడానికి, ఆ కట్టిన తాడు అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలాగా ఇప్పుడు చూడండి 4 ఇంచెస్కి 4 క్లాత్స్ పట్టుకున్నాను. లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం పట్టేసుకొని 4 ఇంచెస్కి క్రాస్గా ఎండింగ్కి ఫినిషింగ్ ఇచ్చేసేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ కుట్టుకుంటూ వస్తున్నాను. లైనింగ్ మీద నుంచి స్కిప్ చేసుకొని మెయిన్ క్లాత్ మీదకి పాదం కుట్టు అనేది వచ్చేలాగా చూసుకొని మెయిన్ క్లాత్ కుట్టుకుంటూ వచ్చేయాలి. ఒక కుట్టు అయితే సరిపోతుందండి. మెయిన్ క్లాత్కి అయినా సరే ఒక కుట్టు అయితే ఇచ్చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఒక సైడ్ ఓపెన్స్ వచ్చాయి మనకి, సెకండ్ సైడ్ ఓపెన్స్ రాలేదు. ఇందాక నేను కుట్టిన దగ్గర మెయిన్ క్లాత్ ఓపెన్స్ అనేది లేదు, ఇటు సైడే ఓపెన్స్ వచ్చింది, చూసారు కదా. ఇలా కుట్టేసాను అనమాట. ఇలా కుట్టేసేసి ఇప్పుడు లైనింగ్ కూడా జాయింట్ చేసేసుకొని 3 కుట్లు ఇచ్చేసామంటే మనకి క్లాత్ అనేది ఫినిషింగ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి రెండో కుట్టించుకుంటూ వచ్చేటప్పుడు లైనింగ్ ఫినిషింగ్ ఇచ్చేసాను నేను. ఇప్పుడు రెండో క్లాత్ ఫినిషింగ్ ఇస్తాను చూడండి. రెండో క్లాత్ ఇప్పుడు నడుం దగ్గర నుంచి కుట్టుకుంటూ వస్తూ లైనింగ్కి జాయింట్ చేసేసాను. ఇప్పుడు లైనింగ్ కూడా ఒక కుట్టు అయితే సరిపోతుంది జాయింటింగ్. తర్వాత 3వ కుట్టు అనేది నడుం దాకా ఇచ్చేస్తే సరిపోతుంది. అలా 3 కుట్లు అటు ఇటు 3 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది సైడ్ జాయింటింగ్ అనేది. చూసారు కదా, మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను నేను. ఫ్రాక్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి వీడియోలో చూసి చెప్పండి. నేను కూడా కస్టమర్ వేసుకున్నాక నెక్స్ట్ వీడియోలో షార్ట్స్లో అయినా సరే పెడతాను, వీడియో అనేది ఖచ్చితంగా పెడతాను. ఫినిషింగ్ వీడియో అనేది కస్టమర్ వేసుకున్నాక ఇంకా నేను డోరీస్ తయారు చేసి పెట్టాలి. డోరీస్ కూడా తయారు చేసి పెట్టాక పెడతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.